అంశంలో నకుల సహదేవులు అలాగే సాక్షాత్తు శ్రీరూపంగా లక్ష్మీస్వరూపంగా సంపద రూపంగా యాజ్ఞసేని జన్మించింది. యాజ్ఞసేని అంటే ద్రౌపదీదేవి ఆవిడ యజ్ఞంలోంచి ఆవిర్భవించింది. అగ్ని దృష్టద్యుమ్నుడిగా వచ్చాడు. మరుత్తులు ద్రుపద సాత్యకి విరాటులుగా వచ్చారు. ఇంతమంది దేవతలు కాకుండా ఇంకా ఎంతమంది దేవతలు ఎంతమంది రాక్షసులో ఈ భూమి మీద రాక్షసాంశలతో అవతరించిన వాళ్ళని మట్టు పెట్టడానికి దేవతలందరూ ఇన్ని అంశాలలో జన్మించారు. శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణ భగవానుడిగా ఆవిర్భవించాడు. అందువల్ల నాయన వీళ్ళు మాట వినకపోవడం అన్నది అక్కడ వచ్చింది. రాక్షసాంశలలో ఉన్నవాళ్ళు, అందుకని వాళ్ళు మాట వినరు. అందుకొచ్చింది భారత యుద్ధం అంతాను. వాళ్ళని మట్టు పెట్టడానికి భూభారం తీర్చడానికి జరగవలసి వచ్చింది. అంటే ఇది అసలు ఎక్కడ ప్రారంభం? ఇదంతా ఈ అల్లరంతా మా వంశం, మా భరతుడి యొక్క వంశం, ఈ కథ ఎక్కడ మొదలయ్యాయి? దాని విశేషం ఏమిటో నాకు చెప్పండి అన్నాడు. జనమేజయుడు పొంగిపోయాడు. మరి ఇంతటి మహానుభావుడు వైశంపాయనుడు వ్యాసుడు దొరికినప్పుడు కదండి చెప్పించుకోవాలి, లేనప్పుడు ఎక్కడ వింటాం? వినాలని కోరుకుంటే మాత్రం. కాబట్టి చెప్పండి అన్నాడు. అంటే ఆయన ఎక్కడికి తీసుకెళ్ళి ప్రారంభం చేశాడో తెలుసా అండి? పూర్వం దేవతలకి గురువైనటువంటి బృహస్పతికి ఒక కుమారుడు, ఆయన పేరు కచుడు. రాక్షసులందరికీ గురువు శుక్రాచార్యుల వారు. శుక్రాచార్యుల వారికి ఒక్కతే కూతురు, ఆమె పేరు దేవయాని. ఈ దేవతల గురువైనటువంటి బృహస్పతి కుమారుడైనటువంటి కచుడి దగ్గరికి వెళ్ళి దేవతలందరూ ఒక ప్రార్థన చేశారు. ఏమని అంటే, పోరను మృత సంజీవని కారణమున నిహతులయ్యుగారసువరులు వారల నోర్వగ మనకతి భారము దుర్వార వీర్య బలయుతులగుటం. ఆ శుక్రాచార్యుల వారి దగ్గర మృత సంజీవని విద్య ఉంది. ఆయన వృషపర్వుడు అనబడేటటువంటి రాక్షసుడి దగ్గర మంత్రిగా పనిచేస్తున్నాడు, బ్రాహ్మణుడిగా ఉన్నాడు. ఆయన పురోహితుడు. ఆయనకి మృత సంజీవని విద్య వచ్చిన కారణం చేత దేవతలకి రాక్షసులకి యుద్ధం జరిగితే రాక్షసులు చచ్చిపోయిన వాళ్ళందరినీ మృత సంజీవని విద్యతో బతికించేస్తాడు. దేవతల్ని మాత్రం బతికించేవాడు లేడు. కాబట్టి ఇప్పుడు శుక్రాచార్యుల వారి దగ్గర మృత సంజీవిని విద్య తెలుసుకోవాలి. శుక్రాచార్యుల వారు ఇంత గొప్ప విద్య ఎందుకు ఇస్తారు? టక్కరితనంతో గురువుగారి దగ్గర నేర్చుకున్నారనుకోండి, తెలిసిన తర్వాత గురువుగారు ఆ విద్య నీకు పనికి రాకుండుగాక అంటాడు. పరశురాముడు ఇవ్వలేదు కర్ణుడికి శాపం. అందుకని గురువుల్ని మోసం చేసి తెలుసుకోలేరు. కాబట్టి గురువుగారి అనుగ్రహంతోనే తెలుసుకోవాలి. గురువు ఎందుకు వచ్చినా సరే ఎందుకు అనుగ్రహించేస్తాడు? గురు శుశ్రూష త్రికరణ శుద్ధిగా చేస్తే గురువు అనుగ్రహించేస్తాడు. కాబట్టి నువ్వు వెళ్ళి చెప్పు, నేను బృహస్పతి కుమారుణ్ణని, దేవగురువు యొక్క కొడుకునని చెప్పి నువ్వు బాగా శుక్రాచార్యుల వారి సేవ చేయి.